ఓరి నాయనో, నేను అనుకున్నంత కంటే కిక్కో బాగా స్కేటింగ్ చేస్తున్నాడు. కిక్కో స్టంట్ ని రెండే పదాల్లో చెప్పాలంటే సూపర్ అమేజింగ్. ఇది అమేజింగ్ కన్నా చాలా పెద్ద అమేజింగ్. నేను దానికోసమే కొంచెం తింటాను. కొంచెం అమేజింగ్ ఆనియన్ రింగ్. అంతే, ఈ రోజు స్కేటింగ్ ప్రాక్టీస్ ముగిసింది. కిక్కో, నువ్వు చాలా బాగా స్కేటింగ్ చేసావు తెలుసా? నేను కూడా నీలాగే స్కేటింగ్ లో స్టంట్ కూడా చేస్తాను తెలుసా? లేదు డూడో, ఇప్పుడు నేను చేసిన స్టంట్ చూసావు కదా, దాన్ని నేను చాలా రోజులు ప్రాక్టీస్ చేసి ఒక ఇన్స్ట్రక్టర్ గైడింగ్ తోనే నేర్చుకున్నా. కాబట్టి నువ్వు మిగతా వాళ్ళు సరే ఈ స్టంట్ ని చెయ్యకూడదు, అది చాలా ప్రమాదం. కిక్కో ఇప్పుడు చెప్పిన దాన్ని రెండే పదాల్లో చెప్పాలంటే అబ్సల్యూట్లీ రైట్. జట్పట్ అంకుల్, అంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నారు? సూపర్ సార్, భలేగా బ్రేక్ వేశారు. నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ప్రతి విషయంలోనూ మార్పులు జరుగుతూనే ఉంటాయి, కొత్త కొత్త మార్పులు చేస్తూనే ఉంటాం. అంటే సార్ క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే డాక్టర్ ఆవిష్కార్ సెన్ కొత్తగా ఏదో ఇన్వెంట్ చేశారట, దాన్ని చూడ్డానికే వెళ్తున్నారట. అయ్యో ఆగండి జట్పట్ సార్, నేను రాకుండా మీరు అక్కడికి వెళ్ళారంటే మీ మాటలు అక్కడ ఎవరికీ అర్థం కావు. ఒకవేళ జూనియర్ డిటెక్టివ్ అంకుల్ మాత్రం అక్కడ లేకపోతే జెట్పెట్ అంకుల్ మాట్లాడేది ఎవరికీ అర్థం కాదు. అందరూ కన్ఫ్యూషన్ లోనే ఉంటారు. ఇప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను కొంచెం లస్సీ తాగుతాను. నాకేమనిపిస్తోందంటే డాక్టర్ ఆవిష్కార్ అంకుల్ చేసిన ఇన్వెన్షన్ ని మనం కూడా వెళ్ళి చూద్దాం. దాన్ని రెండే పదాల్లో చెప్పాలంటే లెట్స్ గో. ఇదిగో చూడండి డాక్టర్ ఆవిష్కార్, త్వరగా మీ ఆవిష్కరణ చూపించండి. మొదటి విషయం ఏంటంటే నా పేరు డాక్టర్ ఆవిష్కార్ కాదు, నా పూర్తి పేరు డాక్టర్ ఆవిష్కార్ సేన్. అయ్యో, రెండో విషయాన్ని చెప్పండి. రెండో విషయం అదేంటంటే రెండో విషయం అయ్యో, నాకేమనిపిస్తుందంటే డాక్టర్ ఆవిష్కార్ రెండో విషయాన్ని మర్చిపోయారని. డాక్టర్ ఆవిష్కార్ కాదు, డాక్టర్ ఆవిష్కార్ సేన్ అనే ఇక మీదట మీరు పిలవాలి. అయ్యయ్యో మేయర్ గారు, ఈయనకి ఆయన పేరు తప్ప ఇంకేమీ జ్ఞాపకం లేదనుకుంటాను. గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్, మీరు కనిపెట్టిన కొత్త ఇన్వెన్షన్ ని చూపిస్తారా? మేయర్ అంకుల్ కూడా దాని గురించి అడుగుతున్నారు. ఇన్వెన్షనా? అరే అవును కదా, ఇప్పుడే నాకు గుర్తుకొచ్చింది. ఒక విషయం మర్చిపోయాను, నాకు మతిమరుపేం కాదు. ఇలా చూసారా, ఇది డాక్టర్ ఆవిష్కార్ కనిపెట్టిన కొత్త అధ్యాయం. ఈ ప్రపంచం మొత్తానికి అతిపెద్ద రాకెట్ ఇదే. అద్భుతం, ఈ రాకెట్ నిజంగా చాలా బాగుంది. ఈ సంవత్సరం దీపావళి రోజున నేనే దాన్ని అంటిస్తాను. టెంపో అన్నా, ఈ సంవత్సరం దీపావళి ఏ నెలలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది? మేయర్ గారు, మీరెందుకని తప్పుగా మాట్లాడుతున్నారు? ఇది దీపావళి రోజున బాటిల్లో పెట్టి పైకి వదులుతామే ఆ రాకెట్ కాదు. ఇది ఏంటంటే శాటిలైట్ ని స్పేస్ కు తీసుకువెళ్లే ఒరిజినల్ రాకెట్. మీకొక విషయం తెలుసా? ఈ రాకెట్
ఒకే సమయంలో 75 శాటిలైట్స్ ని తీసుకువెళ్ళగలదు. అంటే ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పండి. అవును కికో, ఇది నిజానికి చాలా పవర్ఫుల్ అయినది. తర్వాత ఇది ఒకవేళ నేల మీద పడి బ్లాస్ట్ అయిందంటే ఒకేసారిగా ఈ సిటీ మొత్తం అంతరించిపోతుంది. ఓ అమ్మో, అలా అయితే ఈ విషయం చాలా డేంజర్ అయిన విషయంలో అనిపిస్తోంది. అయ్యో, దీన్ని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. ఇందులో భయపడ్డానికి అవసరం లేదు. ఈ రాకెట్ ఎప్పుడు ఈ ట్రిగ్గర్ లేకుండా ఎప్పుడు పని చెయ్యదు మేయర్. అది మాత్రం కాదు, ఈ డివైస్ ని మనం రాకెట్ కి 1 కిలోమీటర్ దూరంలోనే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారంటే ఈ రాకెట్ ని ఎప్పుడు ట్రిగ్గర్ డివైస్ తో యాక్టివేట్ చేయగలమంటే ఈ ట్రిగ్గర్ డివైస్ రాకెట్ నుంచి 1 మీటర్ డిస్టెన్స్ లోనే ఉండాలి, కరెక్టా? నువ్వు సరిగ్గా చెప్పు కికో. అందుకనే నేను ఈ డివైస్ ని చాలా జాగ్రత్తగా పెట్టాలనుకుంటున్నాను. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. నాకు తెలిసి ఇక్కడ ఏదో సమస్య ఉన్నట్టుంది. అరేరే, రాకెట్ ట్రిగ్గర్ డివైస్ సేవ్ అయిపోయింది. ఈ సర్పంచ్ సాబి ఒక కిలాడి. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా చేస్తాడు గారడి. మనల్ని దాటి చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాడు. వేరే దారి లేదు, సూపర్ స్పీడో ని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, త్వరగా తనని ఫాలో అవ్వు. తన రాకెట్ ట్రిగ్గర్ డివైస్ ని దొంగిలించేశాడు. డోంట్ వరీ బ్రో, వాడు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా మనం వాడిని సులభంగా కనిపెట్టేద్దాం. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 1 2 3. ఇంకా జెట్ స్పీడ్ లో ముందుకి వెళ్ళు. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 1 2 3.
సూపర్ స్పీడ్ నాకేమనిపిస్తోందంటే తనని మనం అడ్డుకోవాలంటే ఫార్ములా నంబర్ 129 ని అప్లై చేయి. నీకేమనిపిస్తోంది? సరిగ్గా చెప్పావు కికో, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. యాక్టివేటింగ్ ఫార్ములా 129. బడి, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 21. లేకపోతే మనం వేసిన వలలో మనం ఇరుక్కుంటాం. ఓకే డూడ్, ఇనిషియేటింగ్ ఫార్ములా 21. హలో, మీరు కరెక్ట్ స్పాట్ కి చేరుకున్నారు కదా? ఎస్ బాస్, మేము సిద్ధంగా ఉన్నాం, మీరు వచ్చేయండి. ఇక చూసుకోండి, కికోకి సూపర్ స్పీడోకి బై బై చెప్పే టైం వచ్చేసింది. ఇలా రా నాన్న, సర్పెట్ సామి అంకుల్ ఇక్కడున్నాడు. డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్, మనం ఆ రాకెట్ ని డిస్ట్రాయ్ చేయలేమా? లేదు కికో, నేను కనిపెట్టిన ఆ ట్రిగ్గర్ డివైస్ లేకుండా మనం ఇక్కడ ఏదీ చెయ్యలేము. అందుకనే ఆ డివైస్ ని మనం ఎంత ఖర్చైనా సరే ఆ సర్పెట్ సామి దగ్గర నుంచి తీసుకురావాలి. ఒకవేళ అతను రాకెట్ 1 కిలోమీటర్ అటుపక్క ఉండి ఆ ట్రిగ్గర్ డివైస్ ని యాక్టివేట్ చేసాడంటే తర్వాత ఈ రాకెట్ ఇక్కడే ఈ సన్ సిటీలోనే బ్లాస్ట్ అయిపోతుంది కికో. అందువల్ల ఈ టోటల్ సన్ సిటీ ఉన్న చోటు తెలియకుండా అంతరించిపోతుంది. ఇప్పుడు మనకి పెద్ద సమస్య ఎదురైంది. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? మా ఈ సన్ సిటీ ఎలాగైనా సరే అంతమైపోకుండా కాపాడండి. అయ్యయ్యో మేయర్ గారు, ఇది ఏడవలసిన సమయం కాదు. మన కికో సూపర్ స్పీడో కలిసి సర్పెంట్ స్వామిని డీల్ చేస్తారు. నేనేమీ కావాలని ఏడవలేదు. నాకు అప్పుడప్పుడు కోపం వస్తుంది కదా, దాన్ని నేను అణిచిపెట్టుకుంటే వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. దాన్నే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేయర్ అంకుల్, మీరు చెప్పేది చాలా విచిత్రంగా ఉంది. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. సర్పెట్ స్వామి రాకెట్ ట్రిగ్గర్ డివైస్ ని తీసుకెళ్లిపోయాడు. వాడు దాంతో ఏం చేస్తాడు? వేగంగా మంచినీళ్ళు తాగేటప్పుడు లబక్కు లబక్కుమని శబ్దం వస్తుంది. చేర్చాల్సిన వస్తువుని సరైన సమయానికి తీసుకువెళ్లి చేరిస్తే అతన్నే డిటెక్టివ్ జాక్ పాట్ అంటారు. ఈ పెన్ డ్రైవ్ ని కికో కోసం ఎవరో వదిలేసి వెళ్లారట. బడి, సర్పెట్ స్వామి ఏదో మెసేజ్ పంపినట్టున్నాడు. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 40. తర్వాత ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో చూపించు. షూర్ కికో, ఇనిషియేటింగ్ ఫార్ములా 40. సర్పెట్ సామి ఓ కిలాడి, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా చేస్తాడు గారడి. మీరందరూ నేను ఈ ట్రిగ్గర్ డివైస్ ని ఎందుకు దొంగిలించానా అని ఆలోచిస్తున్నారు కదా? నేను తలుచుకుంటే దీన్ని యాక్టివేట్ చేసి ఆ రాకెట్ ని సన్ సిటీలో బ్లాస్ట్ చేసి శాశ్వతంగా మిమ్మల్ని అందరినీ అంతం చేసేస్తాను. కానీ అలా జరగకుండా మీరు తలుచుకుంటే నన్ను అడ్డుకోవచ్చు. అందుకు మీరు నేను అడిగిన డిమాండ్స్ అన్నిటినీ నెరవేర్చాలి. అయ్యో, మొదలు పెట్టేశాడే. సరే, నీకు ఇంతకీ ఏం కావాలో అది చెప్పు. అయ్యో మేయర్ గారు, దీనికి మీరు ఎమోషన్ కావద్దు. అది కేవలం వీడియో మాత్రమే. మొదటి డిమాండ్ ఇదే. నేను మీ దగ్గరికి ఒక సూట్ కేసుని ఖాళీగా పంపించాను. దాని నిండా డబ్బుల కట్లు నింపేసి నాకు తిరిగి పంపించండి.
నెక్స్ట్ డిమాండ్ ఏంటంటే ఆ డబ్బుతో ఉన్న సూట్ కేసు ని కికో స్వయంగా నా దగ్గరకు తీసుకురావాలి. కానీ నేను R7 ని అతని చేతి నుంచి తీసేసిన తరువాత నేను ఈ ఊళ్ళో వాళ్ళందరికీ సూపర్ స్పీడో లేకుండా కికో ఏమీ చెయ్యలేడని నిరూపిస్తాను. సర్పెట్ శామీ ఒక కిలాడి, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా చేస్తాడు గారడి. లేదు కికో, నేను నిన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వను. అందులో రిస్క్ ఉంటుంది. సన్ సిటీని కాపాడడం కోసం నేను ఈ రిస్క్ తీసుకోవాలి సూపర్ స్పీడో. వద్దు కికో, నీతో పాటు నన్ను తీసుకెళ్ళు. ఐఎమ్ సారీ బాడీ, ఇప్పుడు దాని తప్పితే నాకు వేరే ఆప్షన్ లేదు. సన్ సిటీ మంచి కోసం నేను నా R7 ని తీసేయాలి. ఇక్కడ ఏ సమస్య లేదు. R7 లోపు సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి. ట్వింకిల్, నా R7 ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకో. ఇక పైన నేను ఒంటరిగానే వెళ్ళాలి. R7 ని రక్షించడం అనేది మన బాధ్యత. ఆల్ ది బెస్ట్ కికో. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు ఉన్నంత వరకు రైట్ మీద రాంగ్ గెలవలేదు. సర్పెట్ శామీ ఓ కిలాడి, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా చేస్తాడు గారడి. నేను అడిగిన డబ్బు తీసుకొచ్చి నువ్వు మంచి పని చేశావు కికో. కానీ R7 లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద తప్పు చేశావు. నీకు వీలైతే వెళ్ళి సన్ సిటీని కాపాడు, కానీ నువ్వు సన్ సిటీని కాపాడలేవు. సర్పెట్ సామి, నువ్విప్పుడు చేయడం చాలా పెద్ద తప్పు. నేను నిన్ను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, నువ్వు ఆ రాకెట్ డివైస్ ని నాకు ఇచ్చేసేయ్. అలాగా, ఇది కావాలా? సరే, అయితే వచ్చి దీన్ని తీసుకో. తీసుకో, తీసుకో. ఆ. ఇప్పుడు ఈ ప్రపంచానికి నిరూపిస్తాను కికో సూపర్ స్పీడో లేకుండా ఏమీ చెయ్యలేడని. సర్పెట్ శామీ ఓ కిలాడి, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా చేస్తాడు గారడి. నిన్ను చివరిసారిగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఆ ట్రిగ్గర్ డివైస్ ని నాకు ఇచ్చేసేయ్. ఇన్ని దెబ్బలు తిన్నా నీకు ఇంకా బుద్ధి రాలేదనుకుంటాను. సంతోషం, అయితే నీ ఇష్టం వచ్చినట్టే. కానీ అంతకంటే ముందు నువ్వు డబ్బు ఎంత తీసుకొచ్చావో నేను చూడాలి. ఈ సర్పెట్ శామీనే నువ్వు మోసం చేస్తావా? నువ్వు నన్ను మోసం చేసినందుకు నీ అంతు చూస్తాను చూడు. అందుకు శిక్ష ఈ మొత్తం సన్ సిటీకే విధిస్తాను. సర్పెట్ శామీ ఓ కిలాడి, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా చేస్తాడు గారడి. ఐమ్ సారీ కికో, నేను ఓడిపోయాను. ప్లీజ్ నన్ను కొట్టకు. ఇదిగో ఈ ట్రిగర్ డివైస్ తీసుకో.
నేను ఓడిపోయినందుకు శిక్ష ఈ మొత్తం సన్ సిటీకి పడుతుంది. నేను ఆ రాకెట్ కి 1 కిలోమీటర్ రేడియస్ లోకి వెళ్ళి ఆ రాకెట్ ని ఈ ట్రిగర్ డివైస్ తో బ్లాస్ట్ చేసేస్తాను. సర్పెట్ సామి ఓ కిలాడి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా చేస్తాడు గారడి. సా. మీకు అవసరమైతే హెల్ప్ కోసం సూపర్ స్పీడోని పిలిచినా సరే నేను ఈ సన్ సిటీని బ్లాస్ట్ చేయడం మాత్రం ఆపను. సర్పట్ సామి ఓ కిలాడి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా చేస్తాడు గారడి. ట్వింకల్ R7 ని వెంటనే నాకు ఇవ్వు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో సర్పత్ సామి ఆ డివైస్ ని తీసుకుని రాకెట్ ని బ్లాస్ట్ చేయడానికి వెళ్తున్నాడు. రాకెట్ నుంచి 1 కిలోమీటర్ దూరానికి వాడు వెళ్లకుండా మనం ఆపాలి, లేదంటే బ్లాస్ట్ చేస్తాడు. అలా అయితే మనం వాడిని కింగ్స్ కార్నర్ సిగ్నల్ కి ముందే పట్టుకోవాలి కదా కీకో. ఒకవేళ వాడు ఆ సిగ్నల్ ని క్రాస్ చేశాడంటే ఆ తర్వాత ట్రిగర్ డివైస్ యాక్టివేట్ అవుతుంది. సూపర్ స్పీడో లెట్స్ గో. సర్పెట్ సామీని ఫాలో అవడం అంత తేలిక కాదు కుర్రాళ్ళు. సర్పెట్ సామి ఓ కిలాడి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా చేస్తాడు గారడి. ఉస్సా. ఆ సిగ్నల్ ని క్రాస్ చేయగానే ఈ డివైస్ రాకెట్ రేంజ్ లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ సన్ సిటీ పేలిపోతుంది. సూపర్ స్పీడో సర్పత్ సామి ఆ సిగ్నల్ ని క్రాస్ చేయకూడదు. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 12. ఓకే బ్రో, కానీ కాస్త జాగ్రత్తగా ఉండు. ఇనిషియేటింగ్ ఫార్ములా 12. నాకు వేరే దారి లేదు. ఇప్పుడు నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేసే తీరాలి. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి ఎక్కడికి వచ్చి పడ్డావో చూసావా? అంటే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.